ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ బలరాములు విద్యలు నేర్చుకోవటం పూర్తి కాగానే గురువు వద్ద సెలవు తీసుకుంటూ, మేము మీకు ఇయ్యగల దక్షిణ ఏమిటో దయచేసి చెప్పండి అని కోరారు. అందుకు గురువు, అవతార పురుషులైనటువంటి మీరు నాకు ఇయ్యతగిన ప్రతిఫలం ఒక్కటే ఉన్నది. చచ్చి స్వర్గాన ఉన్న నా పుత్రుణ్ణి నాకు ప్రసాదించాలి అంటూ తన కుతూహలం వెల్లడించాడు. అప్పుడు కృష్ణ బలరాములు ముల్లోకాలు వెతికి గురుపుత్రుణ్ణి పట్టి తెచ్చి వప్పగించారు. గురువు సంతోషానికి మేరలేకపోయింది. ఈ వార్త చెవిన పడగానే దేవకీదేవి విస్మయం పొందింది. ఆమెకు వెంటనే కంసుడు హింసించిన తన కుమారులు జ్ఞాపకానికి వచ్చి కన్నుల వెంట జలజలా బాష్పాలు రాలిని. అప్పుడు ఆమె రామకృష్ణులను పిలిచి అతిదీనంగా, నాయన, నా కడుపున పుట్టిన మీరు భూభారం హరించటానికని వచ్చిన అవతార పురుషులన్న సంగతి ఎరుగుదును. మీకు అసాధ్యమనేది ఏదీ లేదని తెలుసు. ఏనాడో చచ్చిపోయిన పుత్రుని వెతికి తెచ్చి గురుదక్షిణగా అర్పించిన సంగతి కూడా విన్నాను. కంసుడు వధించిన నా బిడ్డలను చూపించి పుణ్యం కట్టుకోరా అని కోరింది. వెంటనే బలరామకృష్ణులు సుతలానికి చేరుకున్నారు. అక్కడ ఇంద్రసేనుడు పరమాహ్లాదంతో రామకృష్ణులను గౌరవించి సమస్త ఉపచారాలు చేసి, మహానుభావులారా, దుర్లభమైన మీ దర్శన భాగ్యం మాకు లభించింది. ధన్యులమయ్యాము. మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు. అప్పుడు భగవానుడు, మహారాజా, మొదట స్వయంభువ మన్వంతరమందు 6 కుమారులు జన్మించి శాపవసాన రాక్షసులై హిరణ్యకశిపునకు పుట్టారు. ఆ తరువాత వారు దేవకీ గర్భమందు జన్మించి వాళ్లను కంసుడు హింసించగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ల కోసం మా తల్లి శోకిస్తున్నది కాబట్టి మేము వీళ్లను తీసుకుని పోదలిచాము. నా అనుగ్రహం వల్ల వీళ్లకు శాపం పోయి సద్గతులు పొందుతారు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రసేన మహారాజు స్మరుడు, ఉదీధుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభువు, ఘృణి అనే 6 తెచ్చి వప్పగించేసరికి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్లను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లి ఎదుట ఉంచాడు. దేవకీదేవి మృతసుతుల రాకను ఎంతగానో ఆనందించి కృష్ణమాయకు ఆశ్చర్యపడింది. ఇదండి వాటి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.